అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను నేను సూసైడ్ అటెంప్ట్ అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను చేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? నాకు అర్థం కావట్లేదు. ఆయన అడిగే మాట ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగే చర్యలు మీరు తీసుకోవడానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మీరెవరు చట్టాన్ని కంప్లైంట్ ఇవ్వాలి, సోషల్ మీడియాలో ఇవ్వాలి, సోషల్ మీడియాలో కంప్లైంట్ ఇవ్వాలి. మీకు ఏ చట్టం ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్ లో పెట్టుకోవడానికి ఎప్పటి నుంచో ఉంటాయి. అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. సాగరిస్తున్నారు కదా, కూలీలు అడుగుతా అన్ని అడుగుతారు, సాగరిస్తున్నారు కదా మనకి. చెప్పండి మేడం, ఏమన్నా ఇంకా విషయాలు? ఒకటే టాపిక్ సార్, మీకు పలానా ప్రాబ్లం లేకపోతే చేసి ప్రతి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదా? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వారి నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? ఈ 1.5 ఇయర్ లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్ అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు? దేనికి అంటే ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా మీకు? సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి?
మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా ఎవరితో అయినాయండి? సెకండ్ నాకు హస్బెండ్ తో తెలీదు. ఎప్పుడైనా నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. ఎస్ ఆర్ నో చెప్పండి మేడం. ఎస్ ఆర్ నో అంతే. ఆవిడ అడుగుతున్నారు అది కదా. వదిలేండి, ఆవిడ అడుగుతుంది. ఎస్ ఆర్ నో చెప్పండి అంతే. ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయనకు పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డైవోర్స్ తీసుకోలేదు కాబట్టి. డైవర్స్ తీసుకోకపోయినా ఆయనకు సంబంధం లేదు, వద్దనుకొని వదిలేసారు అది కదా. అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే పోనీ మీ అతనికి ఇద్దరి నాకు మధ్య divorce ఎందుకు కావాలి. విభేదాలు వచ్చాయి? అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. మరి అది కూడా ఉంటుంది. అది personal అండి. మీరు శ్రీధర్ గురించి అదే అడగండి. భర్త మధ్య అన్ని personal ఏ కదా. అంతే కానీ అది కరెక్ట్. అది పెండింగ్ ఉంది. అదే కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా కాదనట్లేదు సార్, ఇప్పుడు దాంతోనే ముడిపడి ఉంది కదా ఇదంతా కూడా. శ్రీధర్ గురించి కాదు, కాకపోతే ఆడపిల్లనే. ఆడపిల్లలే కదా, మీకంటూ కూడా ఒక 25 years ఉన్నాయి కదా. చెప్పండి. ఎంత ఉన్నాయి మేడం? చెప్పండి. 25, మీరు ఆడపిల్లని whatever. కాదనట్లేదు, కానీ ఆడపిల్లగానే మీరు అడుగుతున్నారు. మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించాలని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు ఇప్పుడు కూడా కూటమి ఉంది. అసలు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ప్రకారంగా చేశారు. అది మేడం జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి చేసుకుంటే చేసుకుంటే వినండి, పెళ్లి వాళ్ళ చేసుకుంటే mother- well and good. వాళ్ళ నేను చెప్పిన మదర్ ముందు మీతో పెళ్లి పెళ్లికి చేసుకుంటే well and సంబంధించిన good. ఇష్యూ దాని తర్వాత నేను కోర్టుకు ఇటు అప్రోచ్ చూడమ్మా, అవ్వాలన్నా అటు సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీతో మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతో నేను వాళ్ళతోనే మాట్లాడచ్చు కదా. చెప్పానండి. మరి ఆ తర్వాత మొదట్లోనే మీరు PS కి వెళ్ళాల్సిందే వాళ్ళతోనే కదా. చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, అన్న ఒక నిమిషం, ఇది ఎవరు నెక్స్ట్ వన్ బై అడిగితే డాబర్ మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి మీతో ఉంటే పెళ్లికి ఇంత వాళ్ళ దాకా మదర్ వచ్చుండేది ఒప్పుకున్నారని కాదు. చెప్పి ఆమె చెప్తుంది. అవునే ఉన్నా మాట్లాడుతున్నా కదా. అవునే వింటాం ఓపిక చెప్పండి. మీతో పెళ్లికి వాళ్ళ మదర్ ఒప్పుకున్నారని మీరు చెప్పండి అన్న, మీరేనా సీనియర్ జర్నలిస్ట్, జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? చెప్పండి మేడం, తప్పే ఉంది. ఒక ఎవిడెన్స్ ఉందండి. అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. అసలు ఆవిడకి విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం విషయం. తెలియదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి. అదే చెప్పావు. అప్పటి కాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయితే అది ఇది అనేసి తెలీదు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడారో చెప్పండి మేడం. చెప్పండి, ఏ హాస్పిటల్ చెప్పండి సార్. చెప్పండి ఉందనేసి. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఎప్పుడు మేడం? సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఎప్పుడు మేడం అది? మేడం మీరు ఇద్దరు బయట అన్నారు కదా, చెప్పండి. ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడు. అంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. శ్రీధరే మాట్లాడింది.
తెలిసిన హాస్పిటల్ ఎప్పుడు జరిగింది మేడం? సంజీవని హాస్పిటల్ ఎప్పుడు మేడం అది? రెండు మాటలు కాదండి. వీడియోలో మాట్లాడారు ఒక హాస్పిటల్ తెలిసిన హాస్పిటల్ ఇప్పుడు రైల్వే ఇంకేం ప్రశ్న అడగండి కదా ఇది. కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ తెలుసు, నా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు, ఓకే నేను వేసుకున్నాను. ఓకే క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. ఏ హాస్పిటల్ పేరు చెప్పండి మేడం. సంజీవని 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. ఒక విషయం ఇవన్నీ చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడి పనిష్ అవ్వాలి అంతే. అంతే మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి, వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా పెట్టారు? ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంది. నా క్వశ్చన్ ఏంటి? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అదే మీకు ఇష్టం లేదు కదా? అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేయాలి ఫస్ట్ చెప్పారు కదా మేడం. ఫస్ట్ ఇష్టం లేదని చెప్పారు కదా మేడం. ఒక విషయం అండి, ఇష్టం లేకుండా ఒక ప్రశ్న అడగండి మేడం. చెప్తానంటున్నాను. ఈజ్ రెడీ టు టెల్. మీకు ఇష్టం లేని విషయం కదా, మీకు ఇష్టం లేని విషయంలో మిమ్మల్ని బలవంతం చేసి తను మీ మీద అటాక్ చేసిన విషయంలో ఒక నిమిషం మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎలా పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఒక్క నిమిషం ఒక్క నిమిషం, తను డేట్ తో సహా చెప్తున్నారు. ఒక్క నిమిషం మేడం చెప్పండి. ఈ ఫేస్ ఒక్క నిమిషం ఉండాలి. అందరికి చాలా కామెడీగా ఉంది. లేదు లేదు, అలా కాదు, మీరు చెప్పండి అమ్మా. లేదంటే అది స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ మేడం మేడం ఆగండి మేడం. ఒక్క నిమిషం మేడం. అమ్మా మేడం ఇప్పుడు మీరు ఫైనల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బాధించబడింది ఎవరు? మేడం మీరు బాధించబడ్డారు. వాడు అసలు చివరిగా మీకు ఏం కావాలి మేడం చెప్పండి. ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత పట్టించుకున్నాను? తమ్ముడు ఓకే టీవీ కెమెరా వాటర్ తాగండి గొంతు. ఒక ప్రశ్న, మీరు వాటర్ తాగండి మేడం. ఫస్ట్ మేడం స్టార్టింగ్ నుంచి తను చెప్పారు, ఏమన్నారు ఏంటి అని.
Can you please stop? ఫస్ట్ దాన్ని మేడం ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారు. Jan 9. మేడం పదండి పదండి Close it కాదండి. మేడం ఒక నిమిషం, మేడం చెప్పేది ఒక నిమిషం. మేడం మేడం ఆగండి మేడం మేడం మీరు ఆగండి ఆయన అంటున్నారు. మేడం అలా కాదు మేడం సరే సార్ ఓకే మేడం మీ స్టాప్ మేడం వదిలేదు సార్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే ఆమె జర్నలిస్ట్ మీద అటాక్ చేసింది. సబ్జెక్ట్ డీవియేషన్ సార్ ఇఫ్ యువర్ ఫైల్ అ కేస్ ఇన్ ద కోర్ట్ యాజ్ నేను వెళ్ళిపోతున్నా మేడం నేను మేడం కన్క్లూడ్ చేసి వెళ్ళిపోదాం ఓకే మేడం మేడం మీరు లెగండి మళ్ళీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంత జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. ఏతారు అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండదు, బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. చెప్పండి మేడం రండి ఫస్ట్. పొలిటికల్ గా నా మీద ఎవ్వరూ లేరు. మేడం మేడం ఒక్క నిమిషం మేడం